పిల్లలు వీరికి తెలుసు అడుగు ఒకసారి సరే సరే అది అందరూ మంచిగా లోబడతారు అన్నీ ఏదో నమ్మిన నమ్మకపోయినా అందరూ ఒక వ్యక్తిగా ఉంటారు. అది మాది మాత్రం ఇక్కడ పక్కగా చెప్పకూడదు కానీ ఆడ గెలపని మాకు వైఎస్ఆర్ పార్టీ నాకు అది ఆ ఊర్లో పక్కగా ఇవ్వడికేమి ఉండదు. అది మా ఊర్లో అది నేను వెళ్తుండే మనసు మా పిల్లలు అంతా మా ఆవిడ అంతా చర్చికి వెళ్తున్నారు. అది అబద్ధం కదా అడుగు మా ఊరు వాళ్ళకి. నువ్వు వెళ్తావా అంటున్నా? నేను వెళ్తుండే మనిషిని అది వెళ్తుండే మన అది. ఇప్పుడు చూడు, మనము దేవుని దగ్గరికి పోతే దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అన్నం తింటే వాళ్ళ కడుపు నిండుతుంది, నీకు కడుపు నిండుతుందా? నిండదు కదా. ఇప్పుడు నువ్వు తినాలి కాదు, నువ్వు కూడా తినాలి కదా. సరే నువ్వు మంచిగా కాదనిలా, కానీ ఇప్పుడు నీకు తింటే నీకు కడుపు నిండుతుంది. అలాగే నువ్వు కూడా దేవుని తెలుసుకొని దేవుని మార్గం నడిచి అంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. దేవుని మార్గంలో అంటే మంచి మార్గంలో ఉంటావు. నాకు తెలుసారు, నాకు కూడా మీరు చెప్పింది అర్థమైంది. నాకు కూడా నేను ఒకటి చెప్తే 100 ఆలోచించాను. అర్థమయ్యింది, ఆలోచించు సరేనా? ఎందుకంటే మనం ఏ రోజు చనిపోతాం తెలుసు. చనిపోయే లోపల మన పాపాలు క్షమించబడాలి, మన ఆత్మకు రక్షణ కలగాలి, మంచి మార్గంలో నడవాలి. నేను కూడా ఒకప్పుడు తాగుతూనే తిరుగుతూనే అనేక చెడు జీవితంలో ఉన్నాం, కానీ అవన్నీ మార్చుకొని మన దగ్గర ఆనందం. అది ప్రతి వాడు ఫోన్ పే, ప్రతి వాడిని ఫోన్ పే లేకపోతే హోటల్ దగ్గర. అది నాకు అది మంచి బట్టి చదువుకో, దేవుని మాటలు కాలినప్పుడు చదువుకోలేదు. చదువుకోండి, దేవుని మాట్లాడండి. నమ్మకం అందరు నమ్ముతున్నారు. నమ్ముకోని కాబట్టి నమ్ముకుంటే మనకు పాపాలు క్షమించబడతాయి, మన ఆత్మకు రక్షణ కలుగుతుంది, శాంతి సమాధానం. ఆలోచించమ్మా, ఎందుకంటే జీవితము దీపం ఉండగానే అది లాగుమా సిగ్గు సిగ్గు ఈ రాత్రి వారంగా సరే అమ్మా, వినండి, కొద్దిసేపు దేవుని మాటలు చెప్తాము. ఒక చిన్న కథ చెప్తామమ్మా, వినండి సరేనా? ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడమ్మా. ఆ చిన్న పిల్లవాడికి పడవలంటే చాలా ఇష్టం అన్నమాట. ఎలాగైనా సరే పడవను తయారు చేయాలనేది ఒక కోరిక, ఆశ అన్నమాట. అయితే కొన్ని రోజుల తర్వాత పడవను కావలసినటువంటి వస్తువులన్నింటిని తీసుకొని ఒక రోజున పడవను తయారు చేస్తాడు. ఆ పడవను తయారు చేసిన తర్వాత ఊరు చివరిలో చెరువు దగ్గర విడిచిపెడతాడు అన్నమాట. అది చెరువులో విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుందంటే పడవ నీటిలో అటు ఇటు తిరుగుతుంటుంది అన్నమాట. అది చూసి చాలా సంతోషపడతాడు, ఎందుకంటే తన చేతులతో తయారు చేసినటువంటి పడవ ఇంత అందంగా, ఇది అద్భుతంగా నీటిలో ప్రవహిస్తుందని చాలా సంతోషపడతాడు. ఉన్నట్టుండి ఏమిటంటే ఒక పెద్ద గాలి వస్తుంది అన్నమాట. ఆ గాలి యొక్క అలల చేత ఏమవుతుందంటే పడవ అనేది కొట్టుకుపోతుంది. చాలాసేపు వెతుకుతాడు కానీ కనిపించదు అన్నమాట. ఆ రోజంతా రాత్రంతా నిద్రపోడు పాపం. అట్లా కొన్ని రోజుల వరకు ఆలోచిస్తూనే ఉంటాడు. అయితే కొంతకాలం తర్వాత ఆ అబ్బాయి పిల్లవాడు ఒక పట్టణంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దూరంగా ఒక దుకాణం అంగడి కనిపిస్తుందమ్మా. ఆ అంగడి దగ్గర కిటికీ దగ్గర పడవ కనిపిస్తుంది. ఇది నేను తయారు చేసినటువంటి పడవ లాగుందని
పరిగెత్తుకుంటూ వెళ్తాడు అన్నమాట. వెళ్ళి చూసి చాలా సంతోషపడతాడు. ఎందుకంటే తను తయారు చేసినటువంటి పడవ మరలా దొరికిందని. కానీ అంతలోనే దుకాణం అధికారి వచ్చి, ఏం బాబు ఎందుకు నువ్వు ఇలా వచ్చావంటే, అయ్యా ఇది నాదయ్యా పడవ, ఇది నేను తయారు చేసుకున్నానంటే, లేదు ఇది మాది అంటే, లేదు నాకు ఎలాగైనా సరే కావాలంటే దీని యొక్క ధర 2000 రూపాయలు చెల్లించి నువ్వు తీసుకోవచ్చు అంటే, ఆ పిల్లవాడి దగ్గర డబ్బులు ఉండవు అన్నమాట. లేకుండడం వల్ల ఇంటికి వెళ్ళిపోతాడు. మరలా కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బులు సమకూర్చుకొని, అయ్యా నువ్వు 2000 అడిగావు కదా, తీసుకోండి నా పడవ నాకు తిరిగి అంటే తిరిగి ఇచ్చేస్తాడు అన్నమాట ఆ డబ్బులు తీసుకొని. ఆ విధంగా పడవను తీసుకొని వెళ్ళి ఇంటికి ఇట్లా చేత పట్టుకొని ఇలా అంటాడమ్మా. ఏమంటాడంటే, ఓ నా చిన్న పడవ, నేను నిన్ను 2 సార్లు సొంతం చేసుకున్నా. ఒకసారి ఏమో నా చేతులతో నిన్ను నిర్మించుకున్నా, రెండవసారి నిన్ను వెలపెట్టి కొనుక్కున్నాను, విడిపించినాను అంటాడు అన్నమాట. ఈ కథలో మనము పడవకు సాదృశ్యం ఎవరు అంటే ఎవరో కాదమ్మా, నువ్వు నేను మనమందరం కూడా పడవ లాంటి వారం అనమాట. చిన్నపిల్లవాడు పడవను ఏ విధంగా అయితే తయారు చేస్తున్నాడో దేవుడు కూడా మనల్ని ఆ విధంగా తయారు చేసుకున్నాడు. ఎందుకు తయారు చేసుకున్నాడు? దేవునితో సహవాసం ఉండాలని, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని, దేవునిలో ఫలించాలని దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు. చూడండి, చిన్నపిల్లవాడిని పడవను గాలి ఏ విధంగా దూరం చేస్తుందో మనల్ని దేవుని నుండి ఏం దూరం చేస్తుందంటే పాపం అనేది దూరం చేస్తుంది అనమాట. పాపం అంటే ఏం లేదమ్మా, అబద్ధాలు, బూటి మాటలు, దొంగతనం, మోసం, అన్యాయం, వ్యభిచారం, సీరియల్ తాగడం, మందు తాగడం, చెడ్డవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాపమే అనమాట. మనం అన్నీ చేయకపోయినా ఒకటి చేసినా కూడా పాపమేనా కదా, పాపం అనమాట. కాబట్టి శిక్ష అనేది ఉంటుంది. ఇప్పుడు గ్రామంలో శిక్షిస్తారు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తారా లేదా? అలాగే మనం చేసిన తప్పులకు పాపాలన్నిటికీ కూడా శిక్ష ఉంటుంది. అది ఏంటంటే పాపం వలన వచ్చే జీవితం మరణం అవుతుంది. అంటే మరణించిన తర్వాత 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకం ఉంది, రెండవది నరకం ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినాడు అనుకో, ఆ శవం ఇక్కడనే ఉన్నాడని ఏమంటాం, పోయాడు అంటాం. అంటే అతనిలో శరీరం ఇక్కడనే ఉంది, అతనిలో ఆత్మ అనేది వేరే అయిపోయింది అనమాట. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అందుకే సుప్రభు ఏమన్నాడంటే, మరణించిన తర్వాత అందరూ కూడా పాపం చేయడం వల్ల ఎక్కడికి వెళ్తున్నారంటే నరకానికి వెళ్తున్నారు. అక్కడ ఏముంటుందంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక పెద్ద అగ్నిగుండంలో యుగాలు మనం చేసిన పాపంలో కొరకు శిక్ష అనుభవించాలి. నరకంలో యాతన పడాలి, దుఃఖం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుకుతుంది, ఎంతో యాతన పడాలి. ఎప్పుడైనా మనం వంట చేసేటప్పుడు చలాకి కానీ మసిపిండం కానీ కాలకాలది మనకు చేయి తగిలితే ఏమవుతుందమ్మా, నొప్పి ఉంటుందా లేదా? అలాగే మనం చేసిన పాపముల కొరకు కూడా నొప్పి, బాధ అనుభవించాలన్నమాట. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి